హాయ్ హలో వెల్కమ్ టు సౌజీరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మా ఆయన ప్రాన్స్ తీసుకొచ్చారు. వాటిని కర్రీ ఎలా చేయాలి అన్నది నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఎగ్ తీయకూడదంట, ఇట్లా ఎట్లా క్లీన్ చేయాలి క్లీన్ చేస్తున్నారు మా వారు. చాలా సింపుల్గా తీసేస్తున్నారు, నేనైతే కోసి తీసి చేస్తాను. ఫోర్క్తో ఈజీగా క్లీన్ చేసేస్తున్నారు. అది క్లీనింగ్ ప్రాసెస్. ప్రతి ఒక్కటి మనం తీసుకొని అట్లా దానిలో ఉన్న చెత్త అంటారు దాన్ని, అది క్లీన్ చేయాలన్నమాట. లేదంటే మనకి రొయ్యి తింటున్నప్పుడు ఇసుక తగులుతుంది. అట్లా క్లీన్ చేసుకొని నేను కర్రీ కోసం ఒక 3 టమాటా, ఒక 3 ఆనియన్, 2 మిర్చి అయితే తీసుకున్నాను. వీటిని కట్ చేసుకుందాం. రొయ్యలను అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసి కలిపి పెట్టుకుంటున్నాను. చూడండి, రొయ్యలు నీట్గా క్లీన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అలానే కొంచెం ప్యాన్ అయితే పెట్టుకున్నాను కదా. నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ నేను ఒక 1.5 స్పూన్ ఆయిల్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఒక 1 స్పూన్, ఇంకొక కొంచెం లైట్గా చాలండి, సరిపోతుంది ఆయిల్ మనకి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చూడండి, ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు నేను మిర్చి ఇంకా ఆనియన్స్ యాడ్ చేస్తాను. ఆనియన్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. చాలా బాగా ఫ్రై చేసుకోవాలి మనం. నాన్ వెజ్ కర్రీస్కి ఆనియన్స్ అన్నవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే బాగుంటుంది అనమాట, నార్మల్గా మనం వెజ్ కర్రీస్ కంటే. నేను ఇప్పుడు ఇంకా ఫ్రై అవ్వడానికి నేను కొంచెం సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేస్తున్నాను. లైట్గా యాడ్ చేసుకొని ఇందాక రొయ్యల్లో కూడా యాడ్ చేశాను కాబట్టి నేను లైట్గానే యాడ్ చేస్తున్నాను, ఎక్కువ యాడ్ చేయట్లేదు. కొంచెం పసుపు బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్లోకి రావాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే ఆ టేస్ట్ మనకి బాగుంటుంది. ఆనియన్ అయితే మనకి ఫ్రై అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుంటాం. టమాటా యాడ్ చేసుకున్నాం కదా, టమాటాని మనం మగ్గించడానికి ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తాము. సో టమాటా అనేది మనకి బాగా మగ్గిపోతుంది. సిమ్లో పెట్టుకొని నేను లిడ్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడైతే లిడ్ ఓపెన్ చేసి టమాటా బాగా మగ్గింది, కొంచెం కలుపుకుందాం. టమాటా అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ప్రాన్స్ని యాడ్ చేసుకుందాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, అవి అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఇవి సీ ఫుడ్ అండి, మామూలు చెరువులో పండించినవి కాదు. మన చెరువులో పండించిన వాటికంటే ఈ సీ ఫుడ్ మనకి చాలా హెల్దీ అన్నమాట.
అవి న్యాచురల్గా మనకి అవి గ్రో అవుతాయి. చెరువులో పండించే చెరువులో అంటే అవి చెరువులోవి మనకి కెమికల్స్ అవి వేసి ఇవి అట్లా కాదు, మనకి న్యాచురల్గా సముద్రంలో మనకి వాటికి అవే గ్రోత్ అవుతాయి అన్నమాట. చెరువుల్లో అంటే మందులేసి పెంచుతారు కదా, అట్లా ఉండదు. సీలోనే అవి పెరుగుతాయి, న్యాచురల్గా అక్కడ పెరుగుతాయి. మనకి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటాయి ఇవి. ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 2 minutes మనం ఆ మసాలా వాటిలో ఈ రొయ్యలు బాగా మగ్గేలాగా ఈ ఆయిల్లో మనం లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. లిడ్ అయితే క్లోజ్ చేస్తాం. ఒక 2 minutes మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఆ రొయ్యలు ఆ మసాలా అంతా బాగా ఆయిల్లో కుక్ అయ్యేలాగా పెట్టుకుందాం. చూడండి, లిడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇంకా రొయ్యల్లో నుంచి వాటర్ అది రిలీజ్ అయ్యి చూడండి ఎట్లా అయిపోయా, రొయ్యలు దగ్గరికి అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం. ఇందాక ఆల్రెడీ వేసుకున్నాము, కానీ ఇప్పుడు కొంచెం చూసి వేసుకుందాం. రొయ్యలు కొంచెం స్వీట్ అనేది ఉంటుందండి రొయ్యల్లో. మన స్వీట్నెస్ పోవటాలంటే కారం యాడ్ చేయాలి. నేను కారం యాడ్ చేస్తాను. మనం ఆనియన్ కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. నాన్ వెజ్కి కొంచెం కారం ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ నేను ధనియా జీలకర్ర పౌడర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. నేను ఇందులోకి కొంచెం రొయ్యలు ఘాటు అది ఇంకా కొంచెం పెరగడానికి నేను లైట్గా మిరియాల పొడి అయితే నేను యాడ్ చేస్తున్నాను. బాగుంటుంది ఇట్లా మిరియాలు యాడ్ చేసుకోవడంలో. కొంచెం ఆ కారం అనేది పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం కలుపు. చూడండి, మనం రొయ్యలు బాగా ఫ్రై అయినాయి కదా. నేను ఇందాక అల్లం పేస్ట్ అవి కలిపి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, అందులో కొంచెం నేను వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కొంచెం ఇందులో కలుపుతున్నాను అనమాట. బాగా మనకి రొయ్యలు కుక్ అవ్వాలి. స్మెల్ అయితే బాగా వస్తుంది. చూడండి, రొయ్యలు అయితే బాగా ఫ్రై అయినాయి. ఇవి పెద్దవి కదా రొయ్యలు, బాగా ఉడకాలన్నమాట. మా వారికి సెక్విక్ లిడ్ పెట్టి కుక్ చేస్తే ఆ రొయ్య టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా మెత్తగా స్మూత్గా ఉంటుంది అనమాట. అందుకే నేను ఇప్పుడు లిడ్ పెట్టేస్తాను వాటర్ యాడ్ చేసుకొని. మామూలుగా వండేదానికంటే సెక్విక్ లిడ్ పెట్టుకొని కుక్ చేస్తే రొయ్య చాలా స్మూత్గా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను మొత్తం అయిన తర్వాత. నేను ఇప్పుడు ఇందులోకి వాటర్ మనకి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని నేనైతే లిడ్ పెట్టుకుంటాను. చూడండి, నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను.
ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత నేను లిడ్ అనేది పెట్టుకొని నేను క్లోజ్ చేసేస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే. సెక్విక్ లిడ్ పెట్టుకుని వేసుకోవడం ఇంకా టేస్ట్ ఉంటుంది. రొయ్య మనకి ఆ స్మూత్నెస్ అనేది చాలా బాగా వస్తుంది రొయ్యకి. ఒక్క మరగగానే నేను లిడ్ అనేది పెట్టుకొని క్లోజ్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడైతే కొంచెం మరగడం స్టార్ట్ అయింది కదా, నేను ఇప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేసుకుంటాను. ఇప్పుడే సాల్ట్ అది సరిపోకపోయినా ఏం సరిపోకపోయినా ఇప్పుడే యాడ్ చేసుకోండి ముందే. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నేనైతే ఇప్పుడు లిడ్ క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను కొంచెం సిమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేశాను. లిడ్ అనేది మనకి ఇట్లా సెట్ చేసుకున్నాను. అయితే ఇంకా టైం అది ఏం సెట్ చేయలేదు. మనకు లిడ్ క్లోజ్ చేసాం కదా, ఒకవేళ మనకి లిడ్ సెట్ అవ్వకపోయినా ఆటోమేటిక్గా అదే మనకి సెట్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. కొంచెం టైం అన్నది మనకి ఆ ఓపిక అనేది ఉంటే మనం లిడ్ దానికి అదే సెట్ అవుతుంది. కొంచెం మనం వెయిట్ చేయాలి అంతే. చూడండి, మనకు వాటర్ పడుతుంది, స్టీమ్ పోతుంది అనుకుంటున్నాం కదా, కానీ లిడ్ దానికి అదే సెట్ అయిపోతుంది. చూడండి, నేనైతే స్కిప్ ఏం చేయట్లేదు వీడియో. అది కూడా చూడండి, మనకి వీడియో చూపిస్తాను. దానికి అదే సెట్ అయిపోతుంది. సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ అనేది ఆగిపోతుంది. చూడండి, చూసారా, లిడ్ ఇందాక వరకు మనకి అది సెట్ అవ్వలేదు. సౌండ్ అయితే వచ్చింది, ప్రెజర్ బయటకు వస్తున్నట్టు. కానీ చూడండి, వాటర్ కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు లిడ్ దానికి అదే ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను టైం సెట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఆడియోతో పెట్టుకొని టైం అనేది సెట్ చేసుకుంటున్నాను. మనం ఏఎంసీలో లిడ్ క్లోజ్ అవ్వట్లేదు, మనకి పెట్రోల్ రావట్లేదు అన్న ఇది కూడా లేదు. ఆటోమేటిక్గా లిడ్ మనకు అదే సెట్ అయిపోతుంది. నాకు కొంచెం రొయ్యలు పెద్దగా ఉన్నాయి కదండి, అందుకని నేను ఒక 3 minutes నేను టైం సెట్ చేసుకొని పెట్టేసుకున్నాను. 3 minutes అవుతుంది, అయిపోతుంది. నేను రైస్ కూడా పక్కనే దాంతోనే పెట్టాను, కానీ నాకు ఇంకా రైస్ అనేది అవ్వలేదు. చూడండి, ఈలోపు నాకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. 3 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం. చూడండి, నాకు టైం అయితే అయిపోయింది. నేను ఆఫ్ చేసుకున్న ప్రెజర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆఫ్ చేస్తాను స్టవ్. నేను ఇప్పుడు దీన్ని రెస్ట్ టైం అన్నమాట. నేను ఈ ప్రెజర్ అంతా పోయే వరకు నేను దీన్ని లిడ్ అనేది ఓపెన్ చేయను, అట్లా పక్కన పెట్టేస్తాను. నేను రెస్ట్ టైం అనేది మనము ఇవ్వాలన్నమాట. మనం లిడ్ అప్పుడే క్లోజ్ తీసేస్తే ప్రెజర్ పోకుండానే మనకి స్టీమ్తో కుక్ అవ్వాల్సింది మనకి కుక్ అవ్వదన్నమాట. ఇట్లా మనం ప్రెజర్ పోయే వరకు ఉంచుకుంటే అది లోపల స్టీమ్తో మనకి బాగా కుక్ అవుతుంది. నేనైతే దీన్ని రెస్టింగ్కి ఉంచేస్తున్నాను. ఒక 10 to 15 minutes మనకి రెస్టింగ్ టైం అంటే ఇవ్వాలి దీనికి. తర్వాత రెస్ట్ టైం అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది రొయ్య, మనకి స్మూత్నెస్ అనేది మీకు చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తాను. లిడ్ అయితే ఓపెన్ చేస్తాను, ప్రెజర్ పోయింది. ఇలా ఉంది. మీకు ఇంకా దగ్గర కావాలంటే దగ్గర పెట్టుకోవచ్చు.
ఫస్ట్ ప్రాన్ ఉడికిందో లేదా అని టేస్ట్ చేయడం కోసం మా వారికి అయితే ఇస్తున్నాను. మెత్తగా అయిందా? అయింది. బాగుంటుంది ప్రాన్ కర్రీ. బావాలి అప్పుడు మళ్ళీ బౌల్ తీసుకొని వచ్చారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. స్మూత్గా అలాగా చాక్లెట్ మెల్ట్ అయినట్టు మెల్ట్ అయిపోతుంది మౌత్లో. నేను కూడా టేస్ట్ చేద్దామని ప్రాన్ అయితే నేను వేసుకున్నాను. చాలా స్మూత్గా చూసారా, ఇట్లా అనగానే ఎట్లా విరిగిపోతుందో. చాలా బాగుంది టేస్ట్, సూపర్ టేస్టీ. అయితే చాలా ఎంజాయ్ చేసాము ప్రాన్ అయితే. ఇంక రొయ్యలు అయితే అయిపోయేలా ఉన్నాయి ఇప్పుడే. ఆ గ్రేవీలో రొయ్యలన్నీ బాగా మిక్స్ అయ్యి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఈరోజు మా ఇంట్లో ప్రాన్స్ కర్రీ. ఇది ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ప్రాన్స్ కర్రీ. మీరు సండే ఏం స్పెషల్తో మీరు ఎంజాయ్ చేశారో నాకైతే కింద కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.